ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓకే. గుడ్ ఈవినింగ్. మన క్లాస్ స్టార్ట్ చేసుకుందామా మరి? సో, ఎప్పటిలాగానే మన క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక కొత్త విషయం నేర్చుకుంటున్నాము. ఒక గొప్ప వ్యక్తి అవ్వచ్చు. అలా మనము నేర్చుకుంటున్నాము ఆయన గురించి, ఒక వ్యక్తి గురించి. సో, ఎవరు అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఆ వ్యక్తి ఎవరు? మనం ఎక్కడన్నా చూసామా ఆయన్ని? అన్నది మనం ఒకసారి తెలుసుకుందాం ఆయన గురించి. జస్ట్ ఏ మినిట్. ఫోటో చూపిస్తాను, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో చూడండి, ఒక వ్యక్తి మీకు ఫోటోలో కనిపిస్తున్నారు. సో ఈవిడ గురించి మనం ఇవాళ తెలుసుకుందాము. తెలుసుకునే ముందు నేను ఒక 2 ప్రశ్నలు అడుగుతాను మిమ్మల్ని. వాటికి సమాధానం చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చీకట్లో ఉన్నప్పుడు మన కళ్ళు అనేవి సరిగ్గా కనిపించవు. అప్పుడు మనం ఏం చేస్తాము? కళ్ళు సరిగ్గా కనిపించకపోతే ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించండి. అలాగే చెవులు వినిపించకపోయినా మనం ఎలా వింటాము, ఏం నేర్చుకుంటాము కదా? కళ్ళు కనిపించకపోయినా, చెవులు వినిపించకపోయినా సరే మనం ఏది నేర్చుకోలేము అని అనుకుంటాం. కానీ వాటిని అధిగమించి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆవిడ తన చదువుని పూర్తి చేసుకున్నారు. అసలు ఎవరు ఈవిడ అంటే గనక హెలెన్ కెల్లర్ గారు. ఈవిడ ఎవరు? ఒక కళ్ళు కనిపించవు, అలాగే చెవులు కూడా వినిపించవు ఈవిడికి. హెలెన్ కెల్లర్ గారు ఎప్పుడు జన్మించారు అంటే జూన్ 27, 1880న అమెరికాలో జన్మించారు. ఆవిడ పుట్టినప్పుడు చాలా అందంగా బాగున్నారు. కానీ ఆవిడ వయసు పెరుగుతున్న కొద్దీ ఒక సంవత్సరం 9 నెలల వయసులో, అంటే 19 నెలల వయసులో ఆవిడకి ఒక తీవ్రమైన జ్వరం వచ్చిందంట. ఆ జ్వరం కారణంగా ఏమైంది? ఆవిడ సరిగ్గా చూడలేకంటే తన చూపును కోల్పోయింది ఆవిడ. అలాగే ఇంకేం కోల్పోయింది? చెవులు కూడా వినలేని వాళ్ళలాగా అయిపోయింది. అంటే కళ్ళు కనిపించవు, చెవులు కూడా ఆవిడ కోల్పోయింది. వాళ్ళ తల్లిదండ్రులు అయ్యో ఇలా ఉందే, ఎలాగైనా మనం చదివిద్దాము అని అనుకున్నారు. కానీ వినిపించదు ఆవిడికి, అలాగే కనిపించదు. కొన్నిసార్లు మాటలు మాట్లాడటంలో కూడా చాలా కష్టంగా అనిపించేది ఆవిడికి. అయినా వాళ్ళ తల్లిదండ్రులు ఎలాగైనా చదివించాలి అమ్మాయిని అని పట్టుదలతో ఉన్నారు. అలాంటి సమయంలో ఈవిడ జీవితంలోకి ఒక అద్భుతమైన వ్యక్తి పరిచయం అయ్యారు. ఎవరు ఆ వ్యక్తి అంటే గనక అన్నా సలీవన్ అనేటువంటి ఒక ఉపాధ్యాయురాలు. ఆవిడ ఏంటి అంటే ఆవిడకు కూడా కొంచెం చూపు విషయంలో తేడా ఉంది. ఆవిడ కూడా కొంచెం దృష్టి సరిగ్గా కనిపించదు. అందువల్ల ఏంటి, వికలాంగులు పడే కష్టాలు ఆవిడ బాగా అర్థం చేసుకుని ఈవిడికి ఎలాగైనా సరే హెలెన్ కెల్లర్ గారికి చదువు చెప్తాము అని నిర్ణయించుకుంది. మొదట్లో ఈవిడ చెప్పిన మాట వినేది కాదు. అలా నిదానంగా ఏమైంది, ఒకరోజు ఈవిడ చేతిలో నీరు పోసి ఇంకొక చేతిలో వాటర్ అని రాసింది ఆవిడ. WATER అని రాసింది. అప్పుడు ఆ రాత ఆవిడకి అర్థమైంది. అప్పుడు ఆ టీచర్ ఏమనుకున్నారు, ఓకే ఈవిడికి బ్రెయిలీ లిపి ద్వారా మనము చదువు చెప్పచ్చు అని అనుకున్నారు. అలా చేతి అక్షరాల్లో రాయడం ప్రారంభించి ఆవిడ దీని ద్వారా నేర్చుకున్నారు. బ్రెయిలీ లిపి ద్వారా చదువుకుని తన డిగ్రీ పట్టాని పొందారు. మొదటి అంధురాలు, అలాగే చెవులు కూడా వినిపించావు కదా ఈవిడికి, కళాశాలలో డిగ్రీ పొందిన తొలి మహిళ అయ్యింది ఈవిడ. అలా జరిగిన తర్వాత ఈవిడ కొన్ని పుస్తకాలు కూడా రాశారు. ఆ మొదటి ప్రచురించిన పుస్తకం ఏంటి అంటే ద స్టోరీ ఆఫ్ మై లైఫ్. ఆవిడ జీవితాన్నే ఒక చరిత్రగా రాసింది ఆవిడ. అలాగే అంధులు, కళ్ళు కనిపించని వాళ్ళు కానీ, చెవులు వినిపించని వాళ్ళు, వికలాంగుల కోసం ఎంతగానో కష్టపడింది ఈవిడ. అలాగే మన అమెరికా అధ్యక్షులు కూడా ఈవిడ చేసిన దానికి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అని గౌరవాన్ని కూడా అందించారు. అలాగే ఎన్నో దేశాలు ఈవిడని గౌరవించాయి. ఈవిడ ఎప్పుడు చనిపోయారు అంటే 1968 జూన్ 1న మరణించారు. ఆవిడ మరణించినప్పటికీ ఆవిడ్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది వికలాంగులు విజయాన్ని సాధించారు. అలాగే మనందరం కూడా విద్యార్థులు పట్టుదల శ్రమతో ఉంటే గొప్పవాళ్ళం అవ్వగలము, అలాగే మన విజయాన్ని మనము సాధించగలము. ఓకే స్టూడెంట్స్, ఇది ఈరోజు మనం హెలెన్ కెల్లర్ గారి గురించి తెలుసుకున్నాము.
సో ఇప్పుడు మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. ఏంటి ఎవరికైనా గుర్తుందా మన క్లాస్ ఏంటి అన్నది? లాస్ట్ క్లాస్ లో ఒక టాపిక్ తో ఫినిష్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ క్లాస్ లో ఏం చేస్తున్నాము అంటే ఒక కొత్త చాప్టర్ మొదలు పెడుతున్నాము. ఏంటి ఆ కొత్త చాప్టరు? సెపరేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్. సో సబ్స్టెన్సెస్ అంటే పదార్థాలని వేరు చేస్తున్నామని చెప్పాను. ఓకే, అసలు మనం ఎందుకు వేరు చేస్తున్నాం పదార్థాలని, ఎక్కడెక్కడ వేరు చేస్తున్నామో తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మిల్క్ గాని అంటే పాల నుంచి లేకపోతే పెరుగు నుంచి మనం ఏం చేస్తున్నాము, దాని నుంచి బటర్ అనేది తీస్తున్నాము. సో అంటే వేరు చేస్తున్నాము, పాలు లేదా పెరుగు నుంచి బటర్ ని సపరేట్ చేస్తున్నాము. లేదు, టీ లీవ్స్ ఉంటాయి కదా, ఆ టీ లీవ్స్ నుంచి మనము టీ ఆకులు అంటారు కదా, టీని సపరేట్ చేస్తున్నాము. ఫస్ట్ అసలు సపరేషన్ చూద్దాము, తర్వాత ఎందుకు చేస్తున్నామో చూద్దాము. అలాగే ఇంకా చెప్పుకోవాలి అంటే మన ధాన్యం ఉంటుంది కదా, మన సెరన్స్ కానీ గ్రెయిన్స్ నుంచి ఏం చేస్తున్నాము, స్టాక్స్ నుంచి సపరేట్ చేస్తున్నాము. గ్రెయిన్స్ ఏం చేస్తున్నాము, స్టాక్స్ నుంచి సపరేట్ చేస్తున్నాము. అసలు ఏంటి ఈ సపరేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చక్కగా పోహా ఇచ్చేసాను. ఐడియా ఉందా? పోహా అంటే అటుకులతో చేస్తారు కదా, దాంట్లో చక్కగా కరివేపాకు మిర్చి అన్ని వేసి మీకు ఇచ్చేసాను. మీరేం చేశారు, అందులోంచి మీకు ఇష్టం లేనివన్నీ మిర్చి అన్ని ఏరేసి పక్కన పెట్టేశారు. చక్కగా పోహా వరకు ఉన్నది తిన్నారు. అక్కడ ఏం చేసాం మనము, మనకి ఇచ్చిన పదార్థంలోంచి వేరు చేసుకున్నాము. అంటే పచ్చిమిర్చి ఒక సైడు, కరివేపాకు ఒక సైడు, అలా మనం ఏం చేసాము, సపరేట్ చేసుకున్నాము. సో పదార్థాలని వేరు చేస్తున్నాము. ఈ చాప్టర్ లో చెప్పుకునేది ఏంటి, పదార్థాలని వేరు చేయడం గురించి నేర్చుకుంటున్నాము. మిల్క్ లేదా కర్డ్ నుంచి మనం బటర్ ని తీసుకుంటున్నాం. అవునా, ఒప్పుకుంటారా ఇది? నెక్స్ట్ టీ లీవ్స్, తే ఆకులు ఉంటాయి కదా, దాని నుంచి మనము టీ తీసుకుంటున్నాము. అలాగే గ్రెయిన్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ స్టాల్క్స్. మనం ఎలా చెప్పాలి అంటే కంకులు అంటారు కదా, జొన్న కంకులు వరి కంకులు అని ఇలా కొడతాం కదా, దాని నుంచి గ్రెయిన్స్ అనేవి సపరేట్ అవుతాయి. ఇది సపరేషన్ జరుగుతుంది. అసలు మనం ఎందుకు సపరేషన్ చేస్తున్నాము అని ఆలోచించారా? అసలు మనం సపరేషన్ చేసేది ఎందుకు అంటే గనక, ముఖ్యంగా సపరేషన్ ఎందువల్ల జరుగుతోంది, రిమూవ్ తీసేస్తున్నాం. ఏం తీసేస్తున్నాము, హార్మ్ఫుల్ అంటే హాని కలిగించేవి అవ్వచ్చు, లేదంటే నాన్ యూస్ఫుల్ ఐటమ్స్ అంటే ఉపయోగించే వస్తువులు సపరేట్ చేస్తున్నాము. ఓకే, సపరేషన్ అంటే చూసుకున్నాము ఏంటి, మనకి పనికిరానివి లేదా హాని కలిగించే వాటిని తీసివేస్తున్నాము సపరేషన్ ద్వారా. ఈ సపరేషన్ మనకి డిఫరెంట్ టైప్స్ గా జరుగుతుంది. అసలు ఎలా అంటే గనక సైజెస్ లో అంటే వాటి ఆకారాల్లో మార్పు ఉంటుంది. అంటే వాటి సైజు పెద్దది అవ్వచ్చు. ఇప్పుడు జామ పళ్ళు ఆపిల్ పళ్ళు ఉన్నాయి, మీకు కలిపి ఇచ్చేసాను నేను. సపరేట్ చేయమంటే ఈజీగా చేస్తారు. అదే నేనేం చేశాను, సాల్ట్ అలాగే షుగర్ కలిపేసి ఇచ్చాను. లేదు, సాల్ట్ ఇసుక కలిపేసి ఇచ్చాను. అంటే వాటి సైజులో డిఫరెన్స్ ఉంది చూసారా? అంటే డిఫరెంట్ ఇన్ సైజెస్ అవ్వచ్చు, లేదా మెటీరియల్స్ అవ్వచ్చు, లేదు అంటే అవి సాలిడ్స్ గా ఉన్నాయి అంటే ఘన పదార్థాల లేకపోతే ద్రవ పదార్థాల అవ్వచ్చు. ఫస్ట్ సైజెస్, వాటి సైజ్ లో తేడా ఉండొచ్చు, లేదు అవి సాలిడ్సా లిక్విడ్సా అన్న వాటిల్లో తేడా ఉండొచ్చు. ఈ సపరేషన్ చేసే వాటిల్లో వీటికి కొన్ని టైప్స్ ఉన్నాయి. దాంట్లో మెథడ్స్ ఆఫ్ సపరేషన్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే, అందులో మెథడ్స్ ఆఫ్ సపరేషన్ వచ్చేసరికి ఏం చెప్తున్నాము, సపరేటింగ్. ఏం సపరేట్ చేస్తున్నాం మనం ఇందులో, సాలిడ్స్ ఫ్రమ్ లిక్విడ్స్. ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఈ సపరేషన్ వచ్చేసరికి మనము సాలిడ్స్ నుంచి లిక్విడ్స్ ని తీస్తున్నాము అని చెప్తున్నారు. సపరేటింగ్ ఆఫ్ సాలిడ్స్ ఫ్రమ్ సాలిడ్స్. ఫస్ట్ ఏం చెప్తున్నాము, సాలిడ్స్ నుంచి సాలిడ్స్ తీస్తున్నామంట. ఏంటి మేడం సాలిడ్స్ నుంచి సాలిడ్స్ తీయడం, తెలుసుకుందామా ఏంటో మొత్తం. సో ఈ సపరేషన్ లో రెండు కూడా ఘన పదార్థాలు
అందరికీ తెలిసిందే కదా, సాలిడ్స్ అంటే ఏం చెప్తాము, ఘన పదార్థాలు, లిక్విడ్స్ అంటే ద్రవ పదార్థాలు. సో ఫస్ట్ ఇందులో సాలిడ్స్ నుంచి సాలిడ్స్ ఎలా సపరేట్ చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే, అందులో ఫస్ట్ మెథడ్ సాలిడ్స్ నుంచి సాలిడ్స్ వేరు చేయడానికి ఉపయోగించే ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే హ్యాండ్ పికింగ్ మెథడ్. ఫస్ట్ వన్ ఏంటి, హ్యాండ్ పికింగ్ అంటే హ్యాండ్, చేతితో పిక్ చేస్తున్నాము. ఇందులో ఏం జరుగుతోంది, అసలు వేటికి ఉపయోగిస్తాం దీన్ని, రిమూవింగ్ స్టోన్స్ అంటే స్టోన్స్, రాళ్ళని రిమూవ్ చేస్తున్నామంట, లేదా ఇన్సెక్ట్స్ పురుగులు, లేదు ఇంకా చెప్పుకోవాలి అనుకుంటే హస్క్ అంటే మనం పొట్టు అంటాం కదా, దేని నుంచి ఇవన్నీ మనం రిమూవ్ చేస్తున్నాము, ఫ్రమ్ రైస్ ఆర్ వీట్. అంటే రైస్ నుంచి కానీ లేకపోతే వీట్ నుంచి కానీ మనము రిమూవ్ చేస్తున్నాము. ఏం రిమూవ్ చేస్తున్నాము, స్టోన్స్ గాని, ఇన్సెక్ట్స్ గాని, హస్క్ గాని. చూడండి రెండు ఇక్కడ స్టోన్స్ అనేవి సాలిడే, రైస్ గాని వీట్ గాని సాలిడే. దట్ మీన్స్ ఏమైంది, సాలిడ్ నుంచి సాలిడ్ ని రిమూవ్ చేస్తున్నాము. మీకు ఎగ్జాంపుల్ చూపించాలి అంటే గనక, కనిపిస్తున్నాయి మీకు నా చేతిలో. సో నా దగ్గర కొంత రైస్ తీసుకున్నాను, ఆ రైస్ లో మీకు ప్యూరిటీ కనిపిస్తుందా, లేదు కదా, బ్లాక్ కలర్ లో అక్కడక్కడ మనకి ఏమున్నాయి, కొన్ని స్టోన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేయొచ్చు, ఈ సాలిడ్ నుంచి హ్యాండ్ ఉపయోగించి హ్యాండ్ పికింగ్ ప్రాసెస్ ద్వారా ఈ స్టోన్స్ ని రిమూవ్ చేయొచ్చు. సో హ్యాండ్ పికింగ్ ఏం చేస్తోంది, చేతితో మనం వీటిని రిమూవ్ చేయొచ్చు. సో చూడండి, దీంట్లో ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ మొత్తం క్లీన్ చేసుకుంటే రైస్ నీట్ గా ఉంటుంది మనకి. ఓకేనా, ఇది మనకి హ్యాండ్ పికింగ్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ వన్. అలాగే ఈ సాలిడ్స్ ఫ్రమ్ సాలిడ్స్ నుంచే ఇంకొకటి ఉంది మెథడ్. ఏంటి ఆ మెథడ్, థ్రషింగ్. సో ఆ మెథడ్ ఏంటి అంటే థ్రషింగ్. ఇది మనం ఎక్కువగా ఎక్కడ చూస్తాము అంటే కనుక, పంట కోతకు వస్తారు కదా, హార్వెస్ట్ జరిగిన తర్వాత ఎక్కువగా ఫార్మర్స్ ఈ థ్రషింగ్ అన్న పద్ధతిని చేస్తారు. నూర్పడం అంటారు, వినే ఉంటారుగా ఎవరైనా, మన పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు కానీ నూర్పిడి అంటారు. ఫార్మర్స్ ఏం చేస్తారు, సపరేట్ గ్రెయిన్స్ ఏం చేస్తున్నారు, ఆ గ్రెయిన్స్ ని సపరేట్ చేస్తున్నారంట. దేని నుంచి సపరేట్ చేస్తున్నారు, ఎయిదర్ వీట్ గాని లేదంటే పాడి గాని, వీటి నుంచి సపరేట్ చేస్తున్నారు. ఎలా, బై బీటింగ్. అంటే బీటింగ్ పద్ధతి ద్వారా, అంటే ఆ కంకులు ఉంటాయి కదా, వాటిని ఇలా కొట్టడం ద్వారా ఏం జరుగుతోంది, గ్రెయిన్స్ అనేవి సపరేట్ అవుతున్నాయి. లేదు అంటే కొన్ని మిషన్స్ ని యూజ్ చేస్తున్నారు, ఆర్ యూజింగ్ మిషన్స్ పద్ధతి ద్వారా కూడా మనం ఏం చేస్తాము అంటే గ్రెయిన్స్ ని సపరేట్ చేసుకుంటున్నాము. ఓకే, దిస్ ఈస్ థ్రషింగ్. ఎక్కువగా ఎక్కడ చూస్తాము, విలేజెస్ లో మనం చూసుకుంటాము. ఓకే, ఎందుకు, పంట కోత జరిగిన తర్వాత ఈ సాలిడ్ నుంచి సాలిడ్ ని సపరేట్ చేస్తున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్ అలాగే ఏంటి అంటే విన్నోయింగ్. సో ఈ థర్డ్ వన్ ఏం చెప్తోంది మనకి, ఈ థర్డ్ ప్రాసెస్ ఏం చెప్తోంది అంటే దీంట్లో సపరేట్ చేసుకుంటున్నామంట. దేన్ని సపరేట్ చేసుకుంటున్నాము, హస్క్ అంటే ఏదైతే పొట్టు అలా అంటారు చూసారా, అవి అంటే మీనింగ్ లైటర్ వెయిట్ పార్టికల్స్, అంటే బరువు తక్కువగా ఉన్నవి హెవియర్ పార్టికల్స్ నుంచి సపరేట్ చేస్తున్నాం. సో బరువు తక్కువ ఉన్న వాటి నుంచి ఎక్కువ ఉన్న వాటి నుంచి తీస్తున్నాము అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పీనట్స్ నా చేతిలో మీకు కనిపిస్తున్నాయా, సో ఏంటివి ఇవి, పీనట్స్. సో పీనట్స్ అందరికీ తెలుసు కదా, దీన్ని ఎలా అంటే మనకి దీని నుంచి హస్క్ అనేది వస్తుంది. ఓకే, పీనట్స్ కనిపిస్తుందా మీకు ఇక్కడ. మనం ఏం చేస్తున్నాము, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద నేను ఎయిర్ అప్లై చేశా, ఎగ్జాంపుల్ ఏం చేశాను, ఎయిర్ బ్లో చేశాను. అప్పుడు ఏమైంది మనకి, దీంట్లో ఏదైతే బరువు తక్కువగా ఉంటుందో ఆ పార్టికల్ బయటికి వచ్చేస్తుంది, ఏదైతే బరువుగా ఉంటుందో అది లోపల ఉండిపోతుంది. సో వినోయింగ్ అంటే ఏం చెప్తున్నాము,
లైటర్ పార్టికల్స్ ఏం జరుగుతాయి, ఎయిర్ లోకి మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా కదా, పీనట్స్ తీసుకున్నాను, వీటి నుంచి పొట్టు తీస్తాం కదా మనము, తీసిన పొట్టు ఏమవుతుంది, గాలి వచ్చినప్పుడు కిందకి పడిపోతుంది. రీజన్ లైటర్ పార్టికల్స్ కాబట్టి. ఓకే, ఇది విన్నోయింగ్ కి ఎగ్జాంపుల్. అలాగే లాస్ట్ వన్ దీంట్లోనే సీవింగ్. లాస్ట్ వన్ ఏంటి అంటే సీవింగ్ అనే సపరేషన్ ప్రాసెస్. సో ఫోర్త్ వన్ ఏంటి, సీవింగ్. ఈ సీవింగ్ ఏం చేస్తోంది మనకి, మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే బాగా మనము సపోజ్ ఎగ్జాంపుల్ కి ఒక ఫ్లోర్ తీసుకున్నాను అంటే ఏదైనా ఒక పిండి తీసుకుని దాన్ని ఏం చేశాను అంటే దాంట్లో ఉన్నటువంటి లంప్స్, రిమూవ్ లంప్స్ కానీ దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ కానీ రిమూవ్ చేయాలి అని చెప్పాను. డస్ట్ ఓఆర్ఆర్ హస్క్ రిమూవ్ చేసే ప్రాసెస్ సీవింగ్. దీనికోసం నేనేం చేస్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను మీకు. ఏంటా ఎగ్జాంపుల్ అంటే కనుక సీవింగ్ ప్రాసెస్. ఏం చేయొచ్చు, మనం ఇందులో శాండ్ ని సీవ్ చేసుకోవచ్చు అంటే జల్లించుకోవచ్చు. సో చూసే ఉంటారు కదా, జల్లెడ అంటారు, మనం జల్లించడానికి ఉపయోగిస్తాము. మనం పిండిలో కానీ ఏం చేస్తాం, ఏవైనా చక్కగా జల్లించుకుంటాం. సో ఈ సీవింగ్ దాంట్లోకి ఏం చేస్తున్నానంటే నేను ఒక పిండి తీసుకున్నాను. సో ఏం చేస్తున్నాను, దీంట్లో పోసి జల్లిస్తున్నాను. సో చూడండి ఒకసారి, అలా జల్లించినప్పుడు ఏం జరుగుతుంది మీకు, సో ఏదైతే మనకి మెత్తగా ఉంది, మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అది కిందకు వచ్చేస్తుంది. ఏదైతే పైన డస్ట్ కానీ హస్క్ అలాంటి పొట్టు ఉంటాయో అవి పైన ఉండిపోతున్నాయి. సో సీవింగ్ ప్రాసెస్ ఏం చెప్తాము అంటే కనుక బెస్ట్ ఎగ్జాంపుల్, ఇలా ఏదైనా ఒక పిండి తీసుకుని దాన్ని ఇట్లా సీవింగ్ చేసుకున్నట్లయితే దాంట్లో ఇంప్యూరిటీస్ పైన ఉండిపోతాయి, ఏదైతే ప్యూర్లీ పౌడర్ ఉంటుందో అది కిందకు వస్తుంది. ఇది సీవింగ్ ప్రాసెస్ కి ఎగ్జాంపుల్. ఇవన్నీ కూడా మనకి సాలిడ్స్ నుంచి సాలిడ్స్, వాటికి ఎగ్జాంపుల్. చూడండి, ఫ్లోర్ పిండి ఉంది సాలిడ్, అలాగే హస్క్ దాంట్లో ఉన్నటువంటి పొట్టు అది సాలిడే, అవునా కాదా. నెక్స్ట్ స్టోన్స్ కానీ ఇవన్నీ కూడా సాలిడ్ ఐటమ్సే, మనం రైస్ నుంచి తీస్తున్నాము. క్రషింగ్ ఏం చేస్తున్నారు వాళ్ళు, ఆ గ్రెయిన్స్ నుంచి సపరేట్ చేస్తున్నారు. ఏంటిది, ఆ స్టార్క్స్ నుంచి ఏవైతే ఉన్నాయో ఆ స్టార్క్స్, కంకులు అంటారు కదా, అది కూడా సాలిడే. సో వీటు ప్యాడ్ అవి సాలిడే మనకి. విన్నోయింగ్ ఇది కూడా చెప్పుకున్నాం, లైటర్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎయిర్ అప్లై చేసినప్పుడు బయటకు వచ్చేస్తాయి, ఏవైతే హెవీ పార్టికల్స్ ఉంటాయో అవి కింద ఉండిపోతాయి అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాము, జస్ట్ దీనికి ఒక సిమ్యులేషన్ చూపిస్తాను, ఇంకా ఈజీగా అర్థమవుతుంది మీకు. ఓకే, అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. చెప్పుకున్నాం కదా ఇప్పుడే సెపరేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అని చెప్పి. సో 4 మెథడ్స్, మొత్తం 4 మెథడ్స్ గా సెపరేట్ చేసుకోవచ్చు. హ్యాండ్ పికింగ్, థ్రషింగ్, విన్నోయింగ్ అండ్ సీవింగ్. ఓకే, సో ఫస్ట్ చూద్దాం, రైస్ గ్రెయిన్. అలాగే ఇంకేమి ఇచ్చారు మనకి ఇక్కడ, స్మాల్ స్టోన్స్ ఇచ్చారు. రెండింటిని సపరేట్ చేయడం ఈజీనే కదా మనకి. సో సపరేషన్ కంటైనర్స్ ఇచ్చారు, రైస్ ఒక దాంట్లో, స్టోన్ ఒక దాంట్లో డ్రాప్ చేయమన్నారు. సో ఏం చేస్తాము, సపరేట్ చేసినప్పుడు రైస్ ఇందులో డ్రాప్ చేస్తాము, స్టోన్స్ ఇందులో పెట్టేసాము, అలాగే ఆ రైస్ ఇందులో సపరేట్ చేసాము. హ్యాండ్ పికింగ్ ఏం చెప్తోంది ఇక్కడ, విజిబిల్లీ డిఫరెంట్ అండ్ కెన్ బి పిక్డ్ బై హ్యాండ్. హ్యాండ్ ద్వారా మనం పికప్ చేసాము, అవునా, క్లీన్ రైస్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ crushing, separate grains from stalks by beating or crushing ద్వారా ఈ థ్రషింగ్ లో గ్రెయిన్స్ ఫామ్ చేస్తాము. సో సపరేషన్ కంటైనర్స్ ఇచ్చారు చూడండి, వీట్ గ్రెయిన్స్ తీసుకొచ్చేసాను. దేని నుంచి సపరేట్ చేస్తున్నాను, వీట్ స్టాక్ నుంచి సపరేట్ చేశాను. థ్రషింగ్ ఏం చెప్తోంది, యూజ్ టు సపరేట్ గ్రెయిన్స్ బై ఫ్రమ్ స్టాక్స్ బై బీటింగ్ ఆర్ క్రషింగ్. ఓకే, నెక్స్ట్ వన్ విన్నోయింగ్. ఇక్కడ ఏం చెప్తోంది,
హెవీ గ్రెయిన్, లైట్ అంటే వెయిట్ ఎక్కువ ఉన్నవి, వెయిట్ తక్కువ ఉన్నవి. సో హెవీ గ్రెయిన్, లైట్ స్టఫ్, లైట్ చాఫ్. వినోయింగ్ ఏం చెప్తోంది? లైటర్ అండ్ హెవియర్ కాంపౌండ్స్ ని సపరేట్ చేసుకోవచ్చు అని చెప్పింది. లాస్ట్ వన్ సీవింగ్. సీవింగ్ వచ్చేసరికి లార్జ్ పెబల్స్, ఫైన్ శాండ్. ఏం చెప్తున్నారు? పెద్ద పెద్ద రాళ్ళు, అలాగే మెత్తటి ఇసుక. ఆ రెండిట్లోంచి మనం ఏం చేస్తాం? ఫస్ట్ సపరేట్ చేసుకున్నప్పుడు లార్జ్ పార్టికల్స్ అన్నాం కదా, సో లార్జ్ పెబల్స్, ఫైన్ సీవ్. అబ్జర్వ్ చేయండి ఏం జరిగింది? అబోవ్ సీవ్, బిలో సీవ్. స్మాల్ పార్టికల్స్ ఏమున్నాయి? అవి బిలో సీవ్ గా ఉన్నాయి. లార్జ్ పార్టికల్స్ ఏవైతే పెద్ద పెద్ద ఉన్నాయో అవి పైన ఉండిపోయినాయి. జల్లెడలో పైన ఏమున్నాయి అంటే లార్జ్ పార్టికల్స్ ఉన్నాయి, కింద పక్క స్మాల్ పార్టికల్స్ ఉన్నాయి. ఈ సీవింగ్ ఏం చేస్తోంది? సపరేట్ కాంపోనెంట్స్ బేస్డ్ ఆన్ పార్టికల్ సైజ్. పార్టికల్ సైజ్ ని బేస్ చేసుకుని ఏం జరుగుతోంది? ఈ సీవింగ్ అనే సపరేషన్ మెథడ్ ని యూజ్ చేస్తున్నాము. ఓకే, ఇది సాలిడ్స్ ఫ్రమ్ సాలిడ్స్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే సపరేషన్ ఆఫ్ ఇన్సాల్యుబుల్ సాలిడ్స్ ఫ్రమ్ లిక్విడ్స్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సాలిడ్స్ నుంచి సాలిడ్స్ రిమూవ్ చేస్తాం, ఓకే బానే ఉంది. ఇప్పుడు ఏమంటున్నాను? సపరేషన్ ఆఫ్ ఇన్సాల్యుబుల్ సాలిడ్స్ ఫ్రమ్ లిక్విడ్స్. ఇన్సాల్యుబుల్ సాలిడ్స్ ఫ్రమ్ లిక్విడ్స్. అసలు ఏంటి ఈ మెథడ్ చూద్దామా ఇప్పుడు? ఇన్సాల్యుబుల్ నేనేం చేశానంటే వాటర్ లో ఒక గ్లాస్ వాటర్ తీసుకుని 2 స్పూన్స్ షుగర్ వేసా. ఏమవుతుంది? షుగర్ మొత్తం డిజాల్వ్ అయిపోతుంది, అంటే కరిగిపోతుంది, అంటే సాల్యుబుల్, మొత్తం కరిగిపోతాయి. ఇంకొక గ్లాస్ వాటర్ లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ ఏమవుతుంది? వాటర్ లో కరగదు, అంటే ఇన్సాల్యుబుల్. సో ఇక్కడ ఏమంటున్నాము? సాలిడ్స్ ఫ్రమ్ లిక్విడ్స్. లిక్విడ్స్ లో కరగనటువంటి సాలిడ్స్ సపరేట్ చేసుకుందాం. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే గనక సెడిమెంటేషన్. సో ఫస్ట్ వన్ ఏంటి అందులో? సెడిమెంటేషన్. ఈ సెడిమెంటేషన్ ఏం చెప్తోంది అసలు మనకి అంటే, ఈ ప్రాసెస్ లో మనం ఏం చేస్తాము అంటే గనక విడిగా సాలిడ్స్ సపరేషన్ చూసేసాం, 2 సాలిడ్స్ అయితే. ఇప్పుడు ఏమైంది? ఒక లిక్విడ్ వచ్చింది, అలాగే సాలిడ్ ఉంది. దీనికోసం నేనేం చేస్తున్నానంటే మడ్డీ వాటర్ తీసుకున్నా. అంటే ఏంటి? బాగా వాటర్ లో మురికి పట్టేస్తుంది. వాటర్ అంటే అడుగున శాండ్ కానీ అలా ఒకటి తీసుకున్నా నేను. తీసుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తాము అంటే ఈ వాటర్ నుంచి మనకి ప్యూరిఫై అయ్యి ఏదైతే మట్టి అడుగున ఉండిపోతుందో అది సాలిడ్, మనకి ఈ వాటర్ లిక్విడ్. సో ఈ సాలిడ్ లో కూడా ఏమైంది? ఇన్సాల్యుబుల్ సాలిడే కదా. వాటర్ లో ఇప్పుడు ఇసుక వేసేసాము, కలిసిందా? సో చూడండి, నేనేం తీసుకున్నాను? కొంత ఇసుక తీసుకున్నాను, దాంట్లో ఏం చేస్తున్నాను? కొంత వాటర్ అనేది పోర్ చేశాను. సో చూడండి, వాటర్ పోర్ చేశాను, ఏమైంది అక్కడ? నీళ్ళలో కరిగిపోయిందా ఇసుక? మనకి కరగలేదు కదా. సో ఇన్సాల్యుబుల్ సాలిడ్ ఏంటి? ఆ శాండ్ ఏదైతే ఉందో అది ఇన్సాల్యుబుల్. ఎందులో? ఇన్ లిక్విడ్, దట్ మీన్స్ వాటర్. సో క్లీనింగ్ ఆఫ్ మడ్డీ వాటర్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మడ్డీ వాటర్, ఏదైతే వాటర్ లో శాండ్ ఉన్నది ఉంటుందో అది మనకి సపరేట్ చేసే ప్రాసెస్ నే సెడిమెంటేషన్ అంటారు. సో ఇక్కడ ఏమైంది? మీకు క్లియర్ గా కనిపిస్తోంది వాటరు అలాగే ఆ మడ్డి అడుగున. ఏం చేస్తున్నాము? దీని నుంచి ఇప్పుడు డెకాంటేషన్ అనే ఒక సపరేషన్ మెథడ్ యూజ్ చేస్తున్నాము. ఏంటి డెకాంటేషన్ అంటే గనక తేర్చడం అంటారు. ఇప్పుడు పైన ఉంది మనకి, ఏం జరిగింది? పై వాటర్ ఏం చేస్తున్నాను? ఒక ఎంటీ దాంట్లోకి
ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూడండి మీరు ఏం అబ్జర్వ్ చేశారు? సో మడ్డీ వాటర్ దాని నుంచి నార్మల్ ప్యూర్ వాటర్ ని తీసాను. సో డెకాంటేషన్ అంటే ఏంటి అంటే తేర్చడం. ఏం చేశాను? ఆ వాటర్ ని అలానే ఉంచి చక్కగా ఇట్లా నేను ఉంచాను. ఏమైంది? మనకి నార్మల్ వాటర్ అనేది వచ్చింది. ఓకే, డెకాంటేషన్ ప్రాసెస్ లో ఏం చెప్తున్నాం మనము అంటే, ఏదైతే ప్యూర్ వాటర్ ని మనం ఆ క్లీన్ వాటర్ ని తీస్తున్నామో అదే డెకాంటేషన్ ప్రాసెస్. పవర్ క్లీన్ వాటర్ ఫ్రమ్ శాండ్ ప్లస్ వాటర్. ఏదైతే శాండ్ ప్లస్ వాటర్ దట్ మీన్స్ మడ్డీ వాటర్ ఉంటుందో దాని నుంచి మనం చేసే ప్రాసెస్, సపరేషన్ ప్రాసెస్ పేరేంటి? డెకాంటేషన్ అనే ప్రాసెస్. నెక్స్ట్ వన్ అలాగే సో చూసుకోండి, ఇందులో క్లీన్ వాటర్ దట్ మీన్స్ ఏమైంది మనకి ఇక్కడ? లిక్విడ్ అయింది. ఈ శాండ్ అనేది ఇన్సాల్యుబుల్ సాలిడ్, ఇన్సాల్యుబుల్ సాలిడ్ అయింది. థర్డ్ వన్ ఫిల్టరేషన్. మనకందరికీ దీని గురించి తెలుసు. ఫిల్టరేషన్ జరిగింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే టీ. సో కనిపిస్తుందా నా చేతిలో మీకు? నేనేం చేశాను? టీ తీసుకున్నాను. దీన్ని నేను ఇప్పుడు ఫిల్టర్ చేయాలి. అంటే ఏంటి? మనం వడకట్టుకోవడం అని అనుకుంటాం కదా. సో దానికోసం ఏం చేస్తున్నాను? దీన్ని తీసుకున్నాను, ఒక స్ట్రైనర్ ని. ఈ స్ట్రైనర్ సహాయంతో నేనేం చేస్తున్నాను? ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేస్తున్నాను. సో చూడండి, సో ఏం చేస్తున్నా? నేను ఫిల్టర్ చేస్తున్నాను. ఏమైంది మనకి? ఫిల్టర్ చేసినప్పుడు దీంట్లో సో టీ మనకి సపరేట్ గా వచ్చేసింది. అలాగే డస్ట్ ఎక్కడ ఫామ్ అయింది మనకి అంటే ఈ పైన చూసారా స్ట్రైనర్ లో డస్ట్ ఫామ్ అయింది. దీన్నే ఏమంటాము అంటే ఫిల్టరేషన్ ప్రాసెస్ అంటాము. ఏమంటున్నాము? ఫిల్టరేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కనుక టీ లీవ్స్ ఆర్ టీ డస్ట్ సపరేట్ ఫ్రమ్ టీ. ఇక్కడ టీ డస్ట్ ఏంటి మనకి? ఒక సాలిడ్. అది కూడా ఏ సాలిడ్? ఇన్సాల్యుబుల్ సాలిడ్. టీ అనేది లిక్విడ్. ఓకే, ఫిల్టరేషన్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతోంది అంటే టీ డస్ట్ నుంచి టీని రిమూవ్ చేసుకున్నాము. అలాగే ఈ మడ్డీ వాటర్ ని కూడా మనము ఫిల్టరేషన్ చేసుకోవచ్చు. ఓకే, కంప్లీట్ ఫిల్టరేషన్ జరిగితే మనకి ఆ క్లీన్ వాటర్ ఉంటుంది. పైన తేర్చి పోస్తే ఆ సపరేషన్ ప్రాసెస్ ని డెకాంటేషన్ అంటాము. ఓకే, ఇంకా దీంట్లో చెప్పుకోవాలి అంటే ఈ సెడిమెంటేషన్ ప్రాసెస్ లో ఏవైతే హెవియర్ పార్టికల్స్ ఉంటాయో అవి ఏం జరుగుతాయి అంటే కింద ఉండిపోతాయి. చూసుకున్నాం కదా మనము, ఆ సాల్ట్ హెవియర్ పార్టికల్ కింద ఉండిపోయింది, లైటర్ పార్టికల్ పైకి వచ్చింది. ఓకే, ఇప్పుడు దీనికి రిలేటెడ్ మీకు ఒక సిమ్యులేషన్ చూపిస్తాను. స్క్రీన్ షేర్ చేస్తున్నాను, జస్ట్ ఏ మినిట్. ఐ హోప్ అందరికీ స్క్రీన్ కనిపిస్తోంది అనుకుంటున్నాను. సెడిమెంటేషన్, డెకాంటేషన్ అండ్ ఫిల్టరేషన్, వీటికి ఒక 3 కాంపౌండ్స్ ఇచ్చేసారు. మనం 3 కాంపోనెంట్స్ తీసుకున్నాం, మిక్చర్స్. ఫస్ట్ ఇక్కడ మనకి సెడిమెంటేషన్ మెన్షన్ చేశారు. అలాగే ఇంకా వాటర్ ట్రీట్మెంట్స్ అని చెప్పి ఇలా కొన్ని ఇచ్చారు. ఫస్ట్ నేను మడ్డీ వాటర్ ని తీసుకున్నా. ఏం జరిగింది ఇక్కడ? సపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ ఏమవుతుంది? నిదానంగా అలో ద మిక్స్చర్ టు స్టాండ్ అన్డిస్టర్బ్డ్, కిందకి నిదానంగా వెళ్తుంది. ఏవైతే హెవీ పార్టికల్స్ ఉంటాయో చక్కగా కింద సెటిల్ అయిపోతున్నాయి. క్లియర్ లిక్విడ్స్ ఫార్మ్స్ ఎట్ ద టాప్. క్లియర్ లిక్విడ్ ఏదైతే ఉందో అది టాప్ లో ఫామ్ అయింది. లాస్ట్ కి ఏమైంది? కంప్లీట్ సపరేషన్ కెన్ బి అచీవ్డ్. ఓకే, నెక్స్ట్ డెకాంటేషన్ చూద్దాము. సో అది కూడా మడ్డీ వాటర్ కే తీసుకుంటున్నా నేను. తెలుసు ఇలా క్లియర్ లిక్విడ్ గా ఫామ్ అయిపోయిందని సెడిమెంటేషన్ లో.
ఏం చేస్తాము, దాన్ని అలా పవర్ చేసినప్పుడు క్లియర్ లిక్విడ్ మనకి వస్తుంది. ఏదైతే సెడిమెంట్ ఉంటుందో అది కింద ఉండిపోయింది. ఇప్పుడు ఫిల్టరేషన్ ప్రాసెస్ చూద్దాం సేమ్ మడ్డీ వాటర్ కి. సో చూడండి, ఇక్కడ ఫిల్టరేషన్ ప్రాసెస్ లో నేనేం చేసా, స్ట్రైనర్ ని యూజ్ చేశాను, అవునా. ఇక్కడ ఏం చేస్తాము అంటే ఒక ఫిల్టర్ పేపర్ ని యూజ్ చేస్తారు. అదే ఈ ఫిల్టర్ పేపర్. ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఏం చేస్తారు, ఫిల్టర్ పేపర్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. తర్వాత లిక్విడ్ పోస్తాము, అదంతా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో కంప్లీట్ గా ఏమైంది, ఫిల్టరేట్ ని కలెక్ట్ చేస్తున్నాము. సో ఇదే మీకు ఇంకా ఈజీగా చూపించాలి అంటే జస్ట్ ఏ మినిట్. ఓకే, క్లీనింగ్ ఆఫ్ మడ్డీ వాటర్. సో చెప్పాను కదా 2 బీకర్స్ తీసుకున్నాను. సో ఒక దాంట్లో ఏం చేశాను, సాల్ట్, మనం ఏం చేసామంటే శాండ్ వాటర్ ఉన్నాయి. ముస్లిన్ క్లాత్ చెప్పాను కదా, క్లాత్ సహాయంతో కూడా మనము వడకట్టుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఒక బీకర్ మీద క్లాత్ వేసి వడపోస్తున్నాను. ఓకే, ఇప్పుడు వడపోసాను. ఏమైంది, సపరేటెడ్ బై ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా మనము సపరేట్ చేయొచ్చు అని చెప్పారు. ఆలం, ఇదేంటి అంటే పటిక అంటారు కదా, ఆలం. ఒక పటికని ఆ వాటర్ లో వేసి తిప్పాను, కొంచెం సేపు అలా వదిలేశాను. చూడండి ఏం అబ్జర్వ్ చేస్తారు మీరు, అబ్జర్వ్ చేసింది ఏంటో చెప్పండి. ఓకే, మీరు ఏం అబ్జర్వ్ చేశారు, ఇక్కడ వాటర్ మనకి ప్యూరిఫై అయినట్టుగా కనిపించింది. మళ్ళీ ఏం చేస్తాము, క్లాత్ పెట్టాము. క్లాత్ పెట్టి ఆ వాటర్ ని పవర్ చేసాము, మనకి క్లీన్ వాటర్ వచ్చేసింది, అవునా. డిగ్రీ ఆఫ్ కంటామినేషన్ ఇట్ టేక్స్ ఎ ఫ్యూ అవర్స్ ఆర్ ఈవెన్ ఏ డే ఫర్ ద పార్టికల్స్ టు సెటిల్ డౌన్. అంటే పార్టికల్స్ ఏమైనాయి మనకి ఒక్కొక్కసారి కొన్ని గంటలు పట్టచ్చంట, ఏంటి నీటి అడుగులకు వెళ్ళడానికి, లేదు కొన్ని ఒక రోజు కూడా పట్టచ్చు. సో ఏమైంది, ఇక్కడ ఆ క్లాత్ మీద మనకి ఇంప్యూరిటీస్ ఫామ్ అయి ఉన్నాయి. అయినా మనకి ఇందులో ఎంతో కొంత ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా. ఏం చేస్తున్నానంటే ఒక ట్రైపాడ్ స్టాండ్, ఇది కింద ఇది హీట్ వస్తుంది, బన్సన్ బర్నర్. దేనికి, జమ్స్ ని చంపేయడం కోసం హీట్ అప్లై చేసాం కదా. ఇప్పుడు ఏం జరిగింది, జమ్స్ చనిపోయినాయి. సో బర్నర్ ఆఫ్ చేసి వాటర్ ని ట్రాన్స్ఫర్ చేద్దాం ఇప్పుడు క్లాత్. సో ఏమైంది చూసారా, దిస్ ఈజ్ యువర్ క్లీన్ వాటర్. సో ఇందులో మనకి ప్రాసెస్ చూసారా మీరు, ఫస్ట్ సెడిమెంటేషన్ వాటర్ లో జరిగింది, తర్వాత ఏమైంది డెకాంటేషన్. ఇప్పుడు ఏం చేసాము, ఫిల్టర్ చేసుకుని కంప్లీట్ గా హీట్ అప్లై చేసి క్లీన్ వాటర్ చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ దీని మీదే మీకు ఇంకొకటి చూపిస్తాను, ఇంక ఈజీగా ఉంటుంది. జస్ట్ ఏ మినిట్. ఫిల్టరేషన్ స్క్రీన్ షేర్ చేస్తాను, 1 మినిట్. సో ఇప్పుడు మనము సేమ్ దీనికే ఫిల్టరేషన్ ప్రాసెస్ అన్నిట్లో సేమ్ మనకి, బట్ ఏంటి ఎక్కడ డిఫరెన్స్ అంటే చూడండి, ఒక బీకర్, ట్రైపాడ్ స్టాండ్, ఇంకొక బీకర్ లో మడ్డీ వాటర్ తీసుకున్నాను. అలాగే ఇంకేం తీసుకున్నా, డిస్టిల్డ్ వాటర్. ఒక ఏం తీసుకున్నామంటే కనుక ఫనల్ అంటాం దీన్ని, గరాటా అంటారు కదా, ఇంటి దగ్గర చూసే ఉంటారు ఎక్కడైనా. అలాగే అలాగే ఏం చేస్తున్నాము, అది క్లీన్ చేయడం కోసం ఏదైతే యూజ్ చేస్తున్నామని చెప్పానో దాన్ని చూపిస్తాను, ఉండండి. సో ఏం చేశాను, ఫస్ట్ గరాటా తీసుకెళ్ళి అందులో పెట్టా. తర్వాత ఏం చేస్తున్నాను, చెప్పాను కదా మీకు ఒక పేపర్ యూజ్ చేస్తాము అని చెప్పి, ఫిల్టర్ పేపర్ అని. ఆ ఫిల్టర్ పేపర్ ఇలా ఉంటుంది, దీన్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేసాం, తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్. ఇప్పుడు ఈ ఫోల్డెడ్ పేపర్ తీసుకెళ్ళి మనం ఆ ఫనల్ కి పెట్టాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము, అది కొంచెం పేపర్ కాబట్టి అది దానికి ఏం అంటుకోకుండా ఉండడం కోసం కొంత డిస్టిల్డ్ వాటర్ వేసి క్లీన్ చేసాం. అది ఏం చేశాను, ఆ వాటర్ ఏదైతే మడ్డీ వాటర్ ఉందో అవి పోసాను. చూసారా, మీరు ఏం అబ్జర్వ్ చేశారు, ఇక్కడ చక్కగా ఫిల్టర్ అయిపోయింది వాటర్. మనకి ఈ పేపర్ మీద ఏమున్నాయి, మనకి ఇంప్యూరిటీస్ అనేవి ఉన్నాయి. ఆఫ్టర్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్టరేషన్ క్లియర్ వాటర్ ఈస్ అబ్టైన్డ్.
thus the solid particle is eliminated. ఏమైంది, ఏవైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో అవి ఫిల్టర్ పేపర్ మీద ఉండిపోయాయి, క్లియర్ వాటర్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాము. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. సో ఇప్పటికి 2 సపరేషన్ మెథడ్స్ గురించి తెలుసుకున్నాము. ఫస్ట్ వన్ ఏంటి, సాలిడ్స్ నుంచి సాలిడ్స్. సెకండ్ వన్ ఏం చేసాము, ఇన్సాల్యుబుల్ సాలిడ్స్ నుంచి ఇన్సాల్యుబుల్ సాలిడ్స్ లిక్విడ్స్ నుంచి సపరేట్ చేసుకున్నాం. ఇప్పుడు థర్డ్ వన్, కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా ఈజీ, జస్ట్ మీరు సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. సపరేషన్ ప్రాసెస్ ఇవన్నీ సింపుల్ గా గుర్తుపెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. సో థర్డ్ వన్ ఏంటి, ఇప్పుడు మనకి సపరేషన్ జరుగుతోంది దేని నుంచి, సాల్యుబుల్ సాలిడ్స్ ఫ్రమ్ లిక్విడ్స్. ఇక్కడ ఏమైంది, ఇందాక ఇన్సాల్యుబుల్ చూసాం అంటే నీటిలో కరగనివి, ఇక్కడ ఏమైంది ఇప్పుడు సాల్యుబుల్, కరిగిపోయిన వాటి నుంచి మనము ఆ లిక్విడ్స్ నుంచి సాలిడ్ సెపరేట్ చేసుకోవాలి. దీనికోసం మనం ఫస్ట్ చేసే సెపరేషన్ మెథడ్ ఏంటి అంటే కనుక ఎవాపరేషన్ మెథడ్. సో ఈ ఎవాపరేషన్ లో అసలు ఏం చేస్తాము ఏంటి అంటే కనుక, బెస్ట్ ఎగ్జాంపుల్ మేకింగ్ సాల్ట్. సాల్ట్ ని ప్రిపేర్ చేస్తున్నాము ఎక్కడ నుంచి, ముఖ్యంగా సీ వాటర్ నుంచి. ఓకే, సో మేకింగ్ సాల్ట్ ఫ్రమ్ సీ వాటర్ ఈస్ డన్ బై ద ప్రాసెస్ ఈస్ కాల్డ్ ఎవాపరేషన్. ఏంటి, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది ఎవాపరేషన్, ఏం కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దు. ఉప్పుని తయారు చేస్తున్నాము ఎక్కడ నుంచి, సముద్రపు నీటి నుంచి. మనందరికీ తెలుసు ఏంటి, బీచ్ దగ్గర ఏం జరుగుతుంది, మనకి ఆ ఉన్న సాల్ట్ ఉంటుంది కదా, ఆ శాండ్ అంతా చక్కగా సూర్యుడి ఎండబడి ఏమవుతుంది, కొన్ని రోజులకి చక్కగా ఎండి సాల్ట్ లాగా తయారవుతుంది, సాల్ట్ క్రిస్టల్స్ లాగా. ఎవాపరేషన్ ప్రాసెస్ లో మేకింగ్ సాల్ట్ ఫ్రమ్ సీ వాటర్. సో వాటర్ అనేది ఏంటి ఇక్కడ, లిక్విడ్. అలాగే సాల్ట్ అనేది ఏంటి, యాక్చువల్ గా సాలిడ్. బట్ ఏమైంది, వాటర్ లో కంప్లీట్ అయిపోయింది కాబట్టి సాల్యుబుల్ సాలిడ్ నుంచి లిక్విడ్, ఈ లిక్విడ్ నుంచి ఈ సాలిడ్ ని సపరేట్ చేయాలి. ఆ సపరేట్ చేసే ప్రాసెస్ ఏంటి అంటే ఎవాపరేషన్. సో ఒకసారి ఎవాపరేషన్ ప్రాసెస్ చూపిస్తాను, అప్పుడు మీకు ఏ డౌట్ ఉండదు. స్క్రీన్ షేర్ చేస్తాను. జస్ట్ ఏ మినిట్. సో ఎవాపరేషన్ అని మనం మాట్లాడుకున్నాం కదా. సో సింపుల్ ఎవాపరేషన్ చూద్దాం. సాల్ట్ వాటర్, షుగర్ సొల్యూషన్ తీసుకున్నాము. ఇది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ మన లాబొరేటరీస్ లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను ఫస్ట్ ఎవాపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. దేనికి, సాల్ట్ వాటర్ తీసుకున్నా. ఓకే, ఎవాపరేషన్ జరగాలి అంటే మనకేమవ్వాలి, హీటింగ్. ఫస్ట్ హీటింగ్ అనేది అవసరం. స్టార్ట్ హీటింగ్ ప్రాసెస్. హీట్ ఈస్ అప్లైడ్ టు ద సొల్యూషన్. లిక్విడ్ బిగిన్స్ టు ఎవాపరేట్ యాజ్ వేపర్. ఏమైంది ఇక్కడ చూసారా, మనకి ఆ వాటర్ వేపర్, అవి ఆవిరిలా వస్తుంది చూసారా, పైన బుడగల్లాగా వాటర్ వేపర్ లో మనకి అది వెళ్ళిపోతుంది. స్టెప్ ఏంటి, టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎవాపరేషన్ ఏం జరుగుతుంది, యాక్సెలరేట్స్. ఫోర్త్ వన్, solute crystals begin to form as a concentration increases. Fifth one, complete evaporation leaves pure solid crystals. చూసారా ఇక్కడ ఏవైతే ఆ సాల్ట్ క్రిస్టల్స్ అనేవి ఉన్నాయో అవి ఫామ్ అయినాయి. ఆ వాటర్ ఏదైతే ఉందో అది చక్కగా ఏమైంది, ఎవాపరేట్ అయిపోయింది మనకి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దాము అంటే, ఇప్పుడు ఎవాపరేషన్ ప్రాసెస్ చూద్దాం. ఒక దాంట్లో సేమ్ అగైన్ ఒక ట్రైపాడ్ స్టాండ్ తీసుకున్నాను, బన్సన్ బర్నర్ తీసుకున్నా, అలాగే ఒక డిష్, ఒక బీకర్ లో వాటర్. ఏం చేస్తున్నాను, చక్కగా ఆ వాటర్ పోసేసాను ఆ డిష్ లో.
ఏం చేశాను, చక్కగా ఈ డిష్ తీసుకెళ్ళి ఇట్ స్టాండ్ మీద పెట్టేసా. పెట్టిన తర్వాత ఏం చేయాలి, హీట్ అప్లై చేసాం. బీ కేర్ఫుల్ వైల్ హ్యాండింగ్ ద బర్నర్. బర్నర్ మనం హీట్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లోపల ఏం జరుగుతోంది, వాటర్ అనేవి ఎవాపరేషన్ జరుగుతోంది, ఎవాపరేట్ అవుతోంది. అంటే ఎలా, మనకి ఏవైతే ఉంటాయో ఆ లిక్విడ్ అనేది ఎవాపరేషన్ గా బయటికి వెళ్ళిపోయింది. ద లిక్విడ్ ఫేజ్ చేంజెస్ టు గ్యాసియస్ ఫేజ్. ఏమంటున్నారు, ఏదైతే లిక్విడ్ గా ఉందో వాటరు అది గ్యాసియస్ ఫేజ్ గా మారిపోయింది. యాజ్ వాటర్ ఎవాపరేట్స్ ఆన్ హీటింగ్, the molecules move and vibrate so quickly that they escape into the atmosphere as a molecules of water vapor. వాటర్ వేపర్ రూపంలో ఏం జరిగింది, మనకి వాటర్ అనేది ఎస్కేప్ అయిపోయింది. అది మనకి ఎవాపరేషన్ ఆఫ్ ఏంటి, సాల్ట్ వాటర్. ఇప్పుడు స్పిరిట్ తీసుకుంటున్నాను. స్పిరిట్ ఐడియా ఉంది కదా, మనకి ఇంజెక్షన్స్ కానీ అట్లా చేసేప్పుడు ఏం చేస్తారు, కొంత స్పిరిట్ ని రాస్తారు. సేమ్ డిష్ లో స్పిరిట్ తీసుకున్నాను. స్పిరిట్ తీసుకెళ్ళి ఆ డిష్ హీట్ ఏం అప్లై చేయాల, జస్ట్ పెట్టి ఆ స్టాండ్ మీద. ఏమైంది చూడండి, మీరు గమనిస్తున్నారా, నిదానంగా ఏమైంది, అది మొత్తం కూడా మనకి ఎవాపరేట్ అయిపోయింది ఆ స్పిరిట్ లో ఉన్న కంటెంట్. స్పిరిట్ ఈజ్ ఏ వాలటైల్ లిక్విడ్ అండ్ హ్యాస్ ఏ లోయర్ బాయిలింగ్ పాయింట్ వెన్ కంపేర్డ్ టు వాటర్. వాటర్ తో కంపేర్ చేసుకుంటే స్పిరిట్ అనేది చాలా తొందరగా ఎవాపరేషన్ జరిగిపోయింది. ఎప్పుడు, రూమ్ టెంపరేచర్. వాటర్ తో కంపేర్ చేసుకుంటే రూమ్ టెంపరేచర్ దగ్గర స్పిరిట్ ఎవాపరేషన్ జరిగింది. సో ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే, at all temperatures including room temperatures all liquids undergo evaporation. అన్ని టెంపరేచర్స్ దగ్గర అలాగే రూమ్ టెంపరేచర్ దగ్గర కూడా లిక్విడ్స్ అన్ని ఎవాపరేషన్ జరుగుతాయంట. ద ఎవాపరేషన్ ఆఫ్ లిక్విడ్స్ విత్ హైయర్ బాయిలింగ్ పాయింట్స్, ఇది మనం నెక్స్ట్ చెప్పుకోవచ్చు ముందు క్లాసెస్ లో. ఆ బాయిలింగ్ పాయింట్స్ అనేవి కంగారు పడద్దు, ఏం లేదు. ఎంత హీట్ అప్లై చేస్తున్నాము, ఎప్పుడు ఎవాపరేట్ అవుతా ఉందో అదే మనం చెప్పుకుంటున్నాము. సో ఇది ఏంటి, ఎవాపరేషన్. అవునా, ఒక ప్రాసెస్ అయింది ఎవాపరేషన్. ఇంకొక ప్రాసెస్ ఉంది. ఏంటి ఆ ప్రాసెస్ అంటే గనక కండెన్సేషన్. ఏంటి ఆ ప్రాసెస్, మనకి ఎవాపరేషన్ అంటే అందరికీ తెలుసు, బాష్పీభవనం అంటారు కదా. సో ఇప్పుడు ఏంటి, కండెన్సేషన్. కండెన్సేషన్ ఏం జరుగుతోంది చెప్పుకుందాం. సో ఎవాపరేషన్ ఏమైంది, ఆ వాటర్ అనేది మనకి వాటర్ వేపర్ కింద ఎవాపరేట్ అయిపోయింది. సో వాటర్ వేపర్ కింద ఎవాపరేట్ అయిపోయింది, అదే ఎవాపరేషన్ ప్రాసెస్. సెకండ్ వన్ ఏంటి మనకి ఇప్పుడు, కండెన్సేషన్. సో ఈ కండెన్సేషన్ ప్రాసెస్ లో అసలు ఏం జరుగుతోంది ఏంటో తెలుసుకుందాము. కండెన్సేషన్ అంటున్నాము, అర్థమైందా అందరికి? కండెన్సేషన్ అంటే ఏమంటాము అంటే సాంద్రీకరణం అంటారు కదా. సో కండెన్సేషన్ ఈ ప్రాసెస్ లో మనం ఏం అబ్జర్వ్ చేస్తాము అంటే కనుక, జస్ట్ వాటర్ డ్రాప్లెట్స్. ఏం చెప్తున్నాం ఇక్కడ, వాటర్ డ్రాప్లెట్స్ ని అబ్జర్వ్ చేస్తామంట. ఎక్కడ, ఆన్ outside of a cold glass. ఏంటి, వాటర్ డ్రాప్లెట్స్ ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం మనము, గ్లాస్ ఏదైనా చల్లటి కూలింగ్ వాటర్ గానీ కూలింగ్ జ్యూస్ గానీ ఉంది, ఆ గ్లాస్ బయట మనము ఈ యొక్క వాటర్ డ్రాప్లెట్స్ గమనించవచ్చు. లేదు అంటే అందరూ హాట్ షవర్స్ చేస్తాం కదా, హాట్ షవర్స్ హెడ్ బాత్ చేసినప్పుడు హాట్ వాటర్ యూజ్ చేస్తాం కదా. ఆ హాట్ షవర్ చేసినప్పుడు మనకి ఆ బాత్రూమ్ మిర్రర్ మీద కూడా ఈ వాటర్ డ్రాప్లెట్స్ కనిపిస్తాయి. సో కండెన్సేషన్ అంటే ఏం జరిగింది ఇక్కడ, ఏం అబ్జర్వ్ చేసాం ఈ ప్రాసెస్ లో, వాటర్ డ్రాప్లెట్స్ ని మనం అబ్జర్వ్ చేస్తాము. ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నాము, కోల్డ్ గ్లాస్, ఏదైనా డ్రింక్ కానీ ఏదైనా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చేతిలో కొంత కూలింగ్ వాటర్ ఉంది, మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే దీని చుట్టూ కొంత వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఉన్నాయి. సో ఇది కండెన్సేషన్ ప్రాసెస్ అని చెప్తారు దీన్ని. సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూసుకుని నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాం. నేను షేర్ చేస్తాను, జస్ట్ మినిట్. సో కండెన్సేషన్ చెప్పాను కదా,
షుగర్ సొల్యూషన్ తీసుకున్నాను ఇక్కడ. సో ఏమైంది, షుగర్ సొల్యూషన్ తీసుకున్నాను, అది కండెన్సేషన్ జరుగుతోంది. జస్ట్ ఎ మినిట్. షుగర్ సొల్యూషన్ తీసుకున్నాను, కండెన్సేషన్ అనేది జరగాలి మనకి. జస్ట్ ఎ మినిట్. సో ఫస్ట్ హీటింగ్ అప్లై చేసాము. దేనికైనా ఏం చేస్తున్నాం, ఫస్ట్ సొల్యూషన్ ఈజ్ హీటెడ్ టు ప్రొడ్యూస్ వేపర్స్. నెక్స్ట్ హాట్ వేపర్ రైజెస్ ఫ్రమ్ ద హీటెడ్ సొల్యూషన్. ఆ హీట్ చేసిన సొల్యూషన్ నుంచి హాట్ వేపర్స్ పైకి వెళ్తున్నాయి. వేపర్ కాంటాక్ట్స్ కూల్ సర్ఫేస్ అండ్ కండెన్సెస్. ప్యూర్ లిక్విడ్ డ్రాప్లెట్స్ ఫార్మ్ అండ్ కలెక్ట్. క్లీన్ సాల్వెంట్ ఈజ్ రికార్డ్ ఫర్ రీయూజ్. ప్యూర్ లిక్విడ్ డ్రాప్లెట్స్ ఫార్మ్ అండ్ కలెక్ట్. చూసారా ఇక్కడ మనకి, అది ఈ కండెన్సేషన్ ప్రాసెస్ లో చెప్తున్నాము. సో కంప్లీట్ గా మనం ఈ రోజు ఏమేమి నేర్చుకున్నాము అంటే, ఫస్ట్ సాలిడ్స్ నుంచి సాలిడ్స్ సెపరేట్ చేయడం. నెక్స్ట్ వన్ ఇన్సాల్యుబుల్ సాలిడ్స్ లిక్విడ్స్ నుంచి సెపరేట్ చేయడం. థర్డ్ వన్ సాల్యుబుల్ సాలిడ్స్ లిక్విడ్స్ నుంచి సెపరేట్ చేయడం నేర్చుకున్నాము. అలాగే వీటితో పాటుగా మనము ఇంకొకటి నేర్చుకుంటున్నాము. ఏంటి అంటే అసలు వాటర్, కెన్ వాటర్ డిజాల్వ్ ఎనీ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఏంటి ఇప్పుడు మనం చెప్పుకునేది, వాటర్ అంట ఏ సబ్స్టెన్స్ ఉన్నా దాంట్లో కరిగించుకోగలదా అన్నారు. సో ఏమంటున్నాను ఇక్కడ, కెన్ వాటర్ డిజాల్వ్ ఎనీ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. వాటర్ ఏం చేస్తోంది, డిజాల్వ్ అవుతుందా అని అడుగుతున్నాం. కెన్ వాటర్ డిజాల్వ్ ఎనీ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఏ పదార్థాన్నైనా వాటర్ కరిగించుకుంటుందా అని అడిగారు. సో చూడండి ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ప్రాసెస్ చేయడం కోసం నేను ఒక బీకర్ లో వాటర్ తీసుకున్నాను. ఏం చేశాను, బీకర్ లో వాటర్ తీసుకున్నా. బీకర్ లో 100 ml వాటర్ తీసుకున్నాను. ఓకే, ఆ తీసుకున్న దానికి ఏం చేశాను, జస్ట్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను. సో 100 ml కి 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను, చక్కగా కరిగిపోయింది. సేమ్ ఏం చేశాను, 5 స్పూన్స్, తర్వాత 10 స్పూన్స్ అలా నేను యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. ఏమైంది, ఫస్ట్ 100 ml వాటర్ ఉంది, 1 స్పూన్ సాల్ట్ ని డిజాల్వ్ చేసుకుంది అంటే కరిగిపోయింది. ఓకే, 5 స్పూన్స్ పర్వాలేదు, 10 స్పూన్స్ అంటే ఏమైంది, వాటర్ లిక్విడ్ కంటెంట్ అంతే ఉండి వేసే సాలిడ్ పెరుగుతుంది అనుకోండి, అది డిజాల్వింగ్ అనేది తక్కువైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాన్నే హీట్ చేసాం అనుకోండి, హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, చక్కగా మనకి చల్లారబడి అడుగున సాల్ట్ ఉండిపోతుంది, పైన వాటర్ మనకు వచ్చేస్తుంది. సో ఇంకా దీనికి చెప్పుకోవాలి అంటే గనక దీంట్లో సాల్ట్ షుగర్ తీసుకుని మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. కంప్లీట్ గా సాల్యుబుల్ అయిపోతే దాన్ని ఏమంటాము అంటే సాల్యుబుల్, దాన్ని ఏమంటాం మనము సాల్యుబుల్ లిక్విడ్స్ అంటాము. ఒకవేళ కంప్లీట్ గా కలిసిపోతే వాటర్ లో దాన్నే మనము సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏంటి, ఇక్కడ మనం తీసుకున్న వాటర్ కి ఆ వేసిన సాల్ట్ ఆర్ షుగర్ రెండు మిక్స్ అయిపోతే గనక దాన్నే మనం ఏమంటామంటే సాచురేషన్ సొల్యూషన్ అంటాము. వాటర్ డిజాల్వ్ ఎనీ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అని అడిగారు. అన్నిటినీ వాటర్ డిజాల్వ్ చేసుకోలేదు, సాల్ట్ షుగర్ ఇవి డిజాల్వ్ అవుతాయి ఎంతవరకు, ఈక్వల్ అమౌంట్స్ లో ఉన్నంత వరకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ యాడ్ చేసా వాటర్ కి, అది డిజాల్వ్ అవ్వదు, దట్ ఈస్ అన్సాచురేటెడ్. సో సాచురేటెడ్. ఇప్పుడు ఈ రోజు చెప్పుకున్న టాపిక్స్ మీద జస్ట్ ఒక చిన్న క్విజ్ ఆడదాం. సో ఆ క్విజ్ తో ఏంటి అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అందరికీ తెలుసుగా క్విజ్ ఏంటన్నది, kahoot.it. తెలుసుగా అందరికి, kahoot.it. లాగిన్ అవ్వండి, గేమ్ పిన్ ఎంటర్ చేసి ఫాస్ట్ గా జాయిన్ అవ్వండి. సో ఇవాళ నేర్చుకున్న కంప్లీట్ టాపిక్ మీద
మనకి ఎంత వరకు వచ్చింది అన్నదే ఈ గేమ్ ద్వారా తెలిసిపోతుంది. చూద్దాం ఎవరు జాయిన్ అవుతారో. వెరీ గుడ్. జెడ్పీహెచ్ఎస్ ఏల్చూరు. ఫాస్ట్ గా జాయిన్ అవ్వాలి, బికాస్ టైం మనకి ఎక్కువ లేదు కాబట్టి. ఫాస్ట్ గా జాయిన్ అవ్వండి. ఒక 2 minutes టైం ఇస్తున్నాను. ఓకే, వెరీ గుడ్. స్టార్ట్ చేసుకుందాం, బికాస్ టైం సరిపోవాలి కాబట్టి. జస్ట్ 1 minute వెయిట్ చేద్దాము. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. చాలా మంది జాయిన్ అయ్యారు. ఎవరికైనా జాయిన్ అవ్వడం కుదరకపోతే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఆన్సర్స్ కంప్లీట్ అయ్యాక మన క్విజ్ చెక్ చేద్దాం. ఓకే ఓకే స్టూడెంట్స్, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ క్విజ్. క్విజ్ చూద్దాం. ఇప్పుడు సబ్స్టెన్సెస్ సెపరేషన్ తెలుసుకుందాం. Which method is used to separate sand from water? Sand నుంచి మనం వాటర్ సెపరేట్ చేసే మెథడ్స్ ఏవి అని అడిగారు. ఎవరు ఆన్సర్ చేస్తారు కరెక్ట్ గా? ఓకే, బోత్ ఏ అండ్ సి, ఫిల్టరేషన్, సెడిమెంటేషన్ అండ్ డెకాంటేషన్ 3 పద్ధతుల ద్వారా మనము శాండ్ నుంచి వాటర్ ని వేరు చేయొచ్చు. చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఓకే, ఓన్లీ ఏపీఎంఎస్ చీరాల కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్. నెక్స్ట్, which separation technique is used to obtain salt from sea water? చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్. ఫస్ట్ పొజిషన్ లో ఎవరున్నారు? ఏపీఎంఎస్ చీరాల. నెక్స్ట్ క్వశ్చన్, which method is used to separate heavier and lighter components of a mixture using wind or blowing air? I think very easy ఇది మీకు. ఓకే, విన్నోయింగ్. చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారో. వెరీ గుడ్. ఏపీఎంఎస్ చీరాల ఫస్ట్ పొజిషన్ లో ఉన్న రిమైనింగ్ వాళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఆయిల్ అండ్ వాటర్ కెన్ బి సెపరేటెడ్ బై. ఆయిల్ అండ్ వాటర్ ని దేని ద్వారా సెపరేట్ చేయొచ్చు మనము? ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ పెడతారో. డెకాంటేషన్ యూజింగ్ ఏ సెపరేటింగ్ ఫనల్. సెపరేటింగ్ ఫనల్ ద్వారా మనము ఆయిల్ ని వాటర్ ని సెపరేట్ చేయొచ్చు. ఓకే, వెరీ గుడ్. సెకండ్ పొజిషన్ కి కేజీబీవి సోంపేట వచ్చారు. నెక్స్ట్, grains are separated from stalks by the process of. చూద్దాం గ్రెయిన్ సెపరేట్ చేసేది. ఓకే, వెరీ గుడ్. ఏపీఎంఎస్ చీరాల is in first position, కేజీబీవి and very good. Which method is used to separate tea leaves from tea? టీ లీవ్స్ నుంచి మనం టీ సెపరేట్ చేసేది ఏ మెథడ్? చూద్దాం. ఓకే, ఫిల్టరేషన్. Which method is used to separate husk from grains? గుడ్. చాలా మంది పెడుతున్నారు ఆన్సర్స్. ఫస్ట్ పొజిషన్ ఏపీఎంఎస్ చీరాల, సెకండ్ ఏపీఎంఎస్ కేవీపల్లి ఏపీఎంఎస్. వెరీ గుడ్. Which of the following mixtures can be separated by hand picking? Dal and stones. Next one. Very good.
The method used to separate two liquids that do not mix with each other. ఆయిల్ అండ్ వాటర్ రెండు ఒకదాంతో ఒకటి కలవు, దాన్ని సెపరేట్ చేయడం కోసం ఏ మెథడ్ యూజ్ చేస్తాము? ఓకే, నెక్స్ట్ వన్, వెరీ గుడ్. The process of separating solid impurities from water by letting them settle at the bottom is. చెప్తున్నారు సాలిడ్ ఇంప్యూరిటీస్ అంట వాటర్ తో కలిసినప్పుడు సెటిల్ అవుతున్నాయంట. ఓకే, చూద్దాం. వెరీ గుడ్. The process in which water changes into water vapor on heating. I think it's very easy. వాటర్ వేపర్స్ ఫామ్ అవుతున్నాయంట హీట్ చేసినప్పుడు. ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్. కండెన్సేషన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్. ఏం జరిగింది కండెన్సేషన్ లో మనకి? సో చేంజింగ్ గ్యాస్ టు లిక్విడ్ గా చేంజ్ అయింది. ఏమైంది? వాటర్ డ్రాప్లెట్స్ గా ఫామ్ అయినాయి కదా. వెరీ గుడ్. ఫైనల్ క్వశ్చన్. విచ్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు సెపరేట్ చాక్ పౌడర్ మిక్స్డ్ ఇన్ వాటర్? ఓకే, బోత్ ఏ అండ్ బి. చూద్దాం మన పోడియంలో ఎవరు ఫస్ట్ ఉన్నారో. ఓకే, వెరీ good. Third position PR Mangalgiri, I think. Second position APMS, very good. First position, very good, APMS Shirala. ఇది స్టూడెంట్స్ మనం ఈ రోజు నేర్చుకున్న సెపరేషన్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్. సో ఆన్సర్స్ ఎవరైనా చాట్ బాక్స్ లో మెన్షన్ చేశారేమో చూద్దాం. ఓకే, వెరీ గుడ్. కేజీ బివి పెద్దపూర్ బి, ఆప్షన్ బి. ఓకే, విన్నోయింగ్ ఆప్షన్ సి. ఓకే, filtration. Okay, 7th B, 8th C, Dal and stones. Very good. Option B, evaporation. Okay, very good. 13th question C, option A and B. Very good students. Chala mandi correct answers chesaru. Okay, very good. Everikana doubts unte mention cheyandi, clarity istanu. Okay, she is a great woman. Okay, very good. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈరోజు టాపిక్ లో మెన్షన్ చేయండి, డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఇది మనం కంప్లీట్ గా నేర్చుకున్న టాపిక్స్ ఈ రోజు. ఒక్కసారి జస్ట్ రిపీట్ చేద్దాం. చూకే హెడ్డింగ్స్ తెలుసుకుందాం చాలు. ఏం నేర్చుకున్నాం ఫస్ట్ ఈ రోజు మనము? సాలిడ్స్ నుంచి సాలిడ్ సెపరేట్ చేస్తున్నాము. ఫస్ట్ అవి మొత్తం ఏంది మనకి 4 ఉన్నాయి. హ్యాండ్ పికింగ్, క్రషింగ్, అలాగే థర్డ్ వన్ విన్నోయింగ్, ఫోర్త్ వన్ సీవింగ్. సో ఇది ఫస్ట్ దాంట్లో నేర్చుకున్నాం. సెకండ్ దాంట్లో ఏమేమి చూసాం మనము? సెడిమెంటేషన్, decantation and filtration. So final ga third one manamu evaporation and condensation. ఇది స్టూడెంట్స్ టోటల్ గా మనం ఈ రోజు నేర్చుకున్న టాపిక్. ఐ థింక్ అందరికి టాపిక్ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ చాప్టర్ మొత్తం. ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, చాలా మంది అయితే కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారు చాట్ బాక్స్ లో. వెరీ గుడ్. ఓకే, ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్ ద టీచర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై విద్యాశక్తి, జై భారత్, జై హింద్.